కిరణమా కల్వరి తేజమా. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 4వ వచనంలో రాయబడిన ఒక మాటని చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఎంతగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడో, కనిపెట్టుతూ ఉంటాడో, కాపుదలనిస్తాడో ఈ ఒక్క మాట చాలు. ఇది ఇశ్రాయేలుని గురించి రాయబడిందంటే, ఇశ్రాయేలు అంటే ఎవరు అసలు? యాకోబుకు మరొక పేరే ఇశ్రాయేలు. యాకోబుల నుంచి వచ్చిన సంతతి ఏదైతే ఉన్నదో లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే దేవుడు కాపాడుతాడా అని అనుకుంటే ఈరోజు మనందరం మందిరానికి వచ్చేవారము కాదు. ఎందుకంటే మనం ఇశ్రాయేలీలము కాము. కానీ ఈ మాట ఒక ఇశ్రాయేలు ప్రజలకే కాదు, కానీ రానున్న తరాలలో ప్రజలకు కూడా, మనకి కూడా, మనకు ముందు తరాల వారికి కూడా దేవుడిచ్చే ప్రతి వాగ్దానము, ప్రతి మాట ఒక్కరికి పరిమితము కాదు. ఈ బైబిల్ గ్రంథము చదివిన ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. బైబిల్ ఉన్నంతకాలం వర్తిస్తుంది. కాబట్టి ఆయనను ఎవరైతే నమ్ముకున్నారో వారందరికీ కూడా వర్తిస్తుంది. ఒక యాకోబు మాత్రమే దేవుణ్ణి నమ్ముకోలేదు. మనందరం కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, నమ్ముకున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన బిడలుగా ఉంటారో వారందరికీ ప్రభు చెప్తున్న మాట, వారిని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. మనం కొన్ని సమయాల్లో కునికి నిద్రిస్తూ ఉంటాము, కొన్ని సమయాల్లో ఆదమర్చి ఉంటాం, కొన్ని సమయాల్లో అపాయాలు మనకు తెలియకుండా వస్తాయి, అది మనం కనిపెట్టలేము. కానీ నిరంతరము నీవు ఆరాధించే దేవుడు నిన్ను కనిపెట్టుచున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన కునుకక నిద్రపోక తోడయున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఎలా ఉన్నాడో, ఎలా కాపాడుతున్నాడో అని మనం అర్థం చేసుకుంటే ఎన్నో అపాయాలు మనం తప్పించుకున్నాం. ఎన్నిసార్లు మన మీదకి మనకు తెలియకుండా అపాయాలు రాబోయినవో మనకు కూడా తెలియదు. మనకు తెలిసినవి కొన్ని, తెలిసిన వాటిని కృతజ్ఞతగా దేవుడు కాపాడినాడని మనము సాక్ష్యం చెప్పుకుంటాము. మనకు తెలియకుండా మానవునికి దినమునకు 1000 గండాలు. కొందరునేమో దేవుడు ఇక ముందు రోజుల్లోనైనా రక్షణ పొందుతారు అని కాపాడితే, మనమల్నేమో ఆయన పిల్లలము గనుక, ఆయనకు ప్రార్థన చేస్తున్నాము గనుక ఎన్నో ఆపదల నుంచి, అపాయముల నుంచి దేవుడు తప్పించినాడు. కాబట్టి నిరంతరము రేయింపగలు దేవుడు మన మీద దృష్టి ఉంచి మన ప్రయాణాల్లో, మన పనిబాట్లందు, మన పడకల యందు దేవుడు కాపాడుచున్నాడు అనేది ఈ మాట చెప్తున్నది. ఒక ఇశ్రాయేలు గురించే రాయబడింది అంటే ఆ సందర్భంలో ఇశ్రాయేలుల ప్రయాణము అంత కఠినంగా ఉంటుంది కనుక ఆ ప్రయాణంలో దేవుడు వారిని ఎలాగ కాపాడింది తెలియచెప్పడానికి ఈ మాట రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది మనకు కూడా, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేసి ప్రయాణం చేస్తున్నారో, ప్రార్థన చేసి ఏ పనైనా ప్రారంభిస్తున్నారో వాటన్నిటిలో దేవుడు కునుకక నిద్రపోక మనకు తోడయుండి కాపాడుచున్నాడు అన్నమాట సత్యము, వాస్తవము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తున్నప్పుడు నడిపించే దేవునిదే వారి బాధ్యత. ఎందుకంటే మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు మన బాధ్యత అంతా దేవుడే తీసుకుంటాడు. మీ సింతా యావత్తు భారము నా మీద వేయమన్నాడు. మనము దేవుని మీద భారము వేసుకొని దేవునికి ప్రార్థన చేసి మనము చేస్తున్న ప్రయాణం కావచ్చు, చేస్తున్న పని కావచ్చు, సమస్తమును దేవుడే చూసుకోవాలి. ఎందుకంటే మనలను మనము దేవునికి అప్పగించుకున్నాం కనుక. మన మనుషుల బలం మీద ఆధారపడలేదు, లేకుంటే మనం ఒక సెక్యూరిటీ మీద ఆధారపడలేదు, మనము ధనము మీద ఆధారపడలేదు, మన జ్ఞానము మీద ఆధారపడలేదు. మనం ఈరోజు ఎవరి మీద ఆధారపడి ఉన్నాము అంటే సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి మన జీవితం అంతా ఆయనే చూసుకోవాలి. మనం ఎక్కడున్నా, మనం ఏ ప్రయాణం చేస్తున్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన భారమును, మన బాధ్యతను ఆయనే తీసుకోవాలి.
ఎందుకంటే మనం ఆయన పిల్లలం కనుక. నీ పిల్లల యొక్క బాధ్యత నువ్వు తీసుకోవాలి, వాళ్ళ భారాన్ని నువ్వు భరించాలి, నువ్వు కన్నావు కనుక. దేవుని పిల్లలముగా మనం మార్చబడ్డాము కనుక బాప్తిస్మము అనే కార్యక్రమము ద్వారా క్రీస్తు పిల్లలముగా మనం మార్చబడ్డాము కనుక మన బాధ్యత, మన భారము మొత్తం ఆయనే చూసుకోవాలి, చూసుకుంటాడు కూడా. అయితే కొన్నిసార్లు మన సొంత ఆలోచనతో, మన కుయుక్తితో, మన అవిశ్వాసముతో, మన భయముతో దేవుని చేతిలో ఉండవలసిన మనము ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఆయన అంటాడు, నా అరచేతుల మీద మిమ్ములను చెక్కుకున్నాను. కాబట్టి దేవుడు మన బాధ్యత తీసుకున్నప్పుడు, దేవుని కాపుదల్లో మనం ఉన్నప్పుడు ఇంకా మిగతా ఏ విషయాల్లో మన నిర్ణయాలు తీసుకోకూడదు. ఉదాహరణకి దేవుని కంటే మిగతా దేనికి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎస్, ఒక తీర్మానము, ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత కొన్నిసార్లు సాతాను వచ్చి మన జీవితంలో అలజడి రేపుతాడు. కొన్నిసార్లు సాతాను పక్కదారి ఆలోచనలు మళ్ళిస్తాడు. కొన్నిసార్లు సాతాను భయానికి గురి చేస్తాడు. ఉదాహరణకి మేము ఎలా బ్రతకాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మాకు ఆహారం దొరుకుతుందా లేదా, మేము ధరించుకునేటికి వస్త్రాలు ఉంటాయా లేవా అని కొన్నిసార్లు దేవుని మీద ఉంచవలసిన విశ్వాసము ఉండకుండా సాతాను పక్కదారి మళ్ళిస్తాడు. నువ్వే మార్గంలో అయితే నడుస్తున్నావో అది సరైనది అయినప్పుడు, ఆ మార్గానికి మించి పక్కదారికి వెళ్ళే మార్గాలు నీకు వస్తున్నాయి అంటే అది సాతానుగాడు నీలో క్రియేట్ చేస్తున్న ఆలోచన. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచకుండా, దేవుని నువ్వు సరిగా నడవకుండా, దేవుని మేలు నువ్వు చూడకుండా, నీ సొంత ఆలోచనలతోటి కొన్నిసార్లు నీకు నువ్వే దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. ఇది మనమే కాదు, బైబిల్లో చాలామంది చెడగొట్టుకున్నారు. ఏదైతే మనము దేవుని యొక్క చేతుల్లోకి వచ్చినామో, ఆయన అరిచేతులు చెక్కబడ్డామో, నష్టాలు రాని, కష్టాలు రాని తప్పక ఆయనే మన బాధ్యత భరించాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చుకున్నాం, ఆ బాధ్యత ఎవరు చేయాలి అంటే మనమే చేయాలి. ఎందుకంటే ఎవరినైతే మనం సంరక్షిస్తామని తీసుకొచ్చుకున్నామో ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. ఒక అనాథ పిల్లవాడిని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అనాథ పిల్లవానికి కావలసినవన్నీ మనమే సమకూర్చాలి. ఎందుకంటే అతని యొక్క బాధ్యతను మనం తీసుకున్నాం కాబట్టి సంరక్షించాల్సిన బాధ్యత మంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చూడాలి. ఎప్పటి వరకు? వాళ్ళు మన యొక్క మార్గంలో ఉన్నంత వరకు, మన మాట విన్నంత వరకు, మన సంరక్షణలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే వాళ్ళు తిరగబడతారో, నా ఇష్టం అంటారో, ఎప్పుడైతే వారు మన దగ్గర నుంచి పారిపోతారో మనకు బాధ్యత లేదు. ఇక్కడ దేవుని విషయం కూడా మీరు గుర్తించండి. ఎప్పుడైతే నువ్వు మొదటి విశ్వాసములో, మొదటి తీర్మానములో దేవుని యొక్క హస్తాల్లో నువ్వు ఉండాలనుకుంటావో అంతవరకు దేవుని నీ బాధ్యతను తీసుకుంటాడు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినట్లుంటాయి, కొన్నిసార్లు నష్టాలు వచ్చినట్లుంటాయి. నేను మొదట చెప్పా కదా, సాతాను కొన్నిసార్లు బెదిరించి భయపెట్టి దేవుని దగ్గర నుంచి నేను పక్కకు పంపించేసి, పక్క మార్గానికి పంపించేసి నిన్ను చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మెలకుగా ఉండమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎలాగూ అంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన కాపుదల ఎంత శ్రేష్టమైనదో బైబిల్లో మీరు చదివితే నిజంగా ఎందుకు ఇశ్రాయేలులు దేవుని విడిచిపెట్టుకున్నారు అని మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు వాళ్ళు ఇంత కృపను పోగొట్టుకున్నారు అని మీకు ఆలోచన వస్తుంది. వాళ్ళే కాదు, ఇప్పుడు చాలామంది బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. మనుషుల మాటలు విని కొందరు, సొంత ఆలోచనలతో ఇంకొందరు, ఏదో చేయాలని మరికొందరు దేవుని కృపను పోగొట్టుకొని ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయి, లోకంలో కలిసిపోయి, ఆఖరికి దేవునికి విరోధులుగా మార్చబడి చివరికి నరకాగ్నికి పాత్రులుగా చేర్చబడుతున్నారు. ఆ వేలోకి మనం వెళ్ళకూడదు. ఎస్, కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మాట వినండి, నా అడుగుజాడలో నడవండి, నేను చెప్పినట్లుగా జీవించండి, నేను మీకు ఎంత కాపుదలనిస్తాను అని ప్రభు అంటున్నాడో మీకు కొన్ని రెఫరెన్స్ల ద్వారా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొదటిగా ఇశ్రాయేలీలు ఈజిప్ట్ అనే ఒక దేశంలో బానిసలుగా ఉన్నారు 430 సంవత్సరాలు. మనందరికీ తెలుసు. ఈ బానిసత్వము బహు కఠోరమైనది, బాధాకరమైనది, చేయలేనిది. వాళ్ళు ఇలా అనుకున్నారు, మాకు విడుదల కావాలి.
ఈ సంఖ్యలు తెంపివేయాలి, మా దేవుడు మమ్మల్ని దృష్టించాలి, మమ్మల్ని చూడాలి, ఈ బాధలన్నీ మాకు విడుదల కలగాలి అని అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థనలు చేయటం ప్రారంభిస్తారు. ఎవరికైనా శ్రమ వస్తే ప్రార్థన చేస్తాం కదా. ఆ శ్రమలో కృంగిపోయిన ఇశ్రాయేలీలు కన్నీళ్లు కారుస్తారు. 430 సంవత్సరాల సంఖ్యలు తెగిపోవాలి, విడుదల కలగాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, మా దేవుణ్ణి ఆరాధించాలి, మేము ఆనందంగా బ్రతకాలి, ఆ లైఫ్ మాకు కావాలి. ఎంతకాలము ఈ ఐగుప్తీల కింద మేము బానిసలుగా ఉండాలి, ఈ ఫరో కింద వెట్టి పనులు చేయాలి, ఎంతకాలము కొట్టించుకొని తిట్టించుకొని ఆహారం తినాలి, మాకు విడుదల కావాలని కన్నీళ్లు కారుస్తారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక వారి కన్నీళ్లు చూసి వారికి ఒక నాయకుని ఏర్పాటు చేస్తాడు. ఎవరా నాయకుడు? మోషేని ఆ ప్రజల్లోనే పుట్టించి నీవు ప్రజలను నడిపించమని ఒక నాయకునిగా నియమిస్తాడు. ప్రజలకి ఏం చెప్తాడు ఆ దేవుడు అంటే, ఇదిగో ఇతను మీ నాయకుడు, ఇతను మిమ్మల్ని నడిపిస్తాడు, ఇతని మాట మీరు వినండి, మీరు క్షేమకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, ఎక్కడ ఏ ఆపద మీ మీదకు రాదు, ఏ శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు, మీతో నేనుంటాను, మీతో నేను నడుస్తాను, మీరు నేను చెప్పినట్లు వినండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట. ఇక సమస్య ఏదైనా వస్తుంది, సమస్య అది ఏదైనా సరే, నాకు మించిన సమస్య మీ మీదకు రాదు. మీ మీదకి ఏది రావాలన్నా ముందు నా దగ్గరకు వచ్చిన తర్వాతే మీ మీదకి రావాలి. మీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలదు నాకు తెలియకుండా, అయితే నా మాట వినండి అని దేవుడు ప్రజలతో చెప్పిస్తాడు మోషే ద్వారా. ఎన్నోసార్లు ఫరో రాజు పోనివ్వడు, ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత ఐగుప్తులో వచ్చిన శ్రమలను బట్టి ఫరో రాజు భయపడి పంపించేస్తాడు. ఇక ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగిన ఇశ్రాయేలు ప్రయాణంలో వారు ప్రయాణమై వెలుచున్నప్పుడు మొట్టమొదటిగా శ్రమలు స్టార్ట్ అయినవి. నేను అదే చెప్తున్నా, బాప్తిస్మం తీసుకున్న బిడలకు, దేవునిలో నమ్మకంగా నడవాలనుకున్న వాళ్ళకి కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలంటే అవేవో మనల్ని నాశనం చేస్తాయని కాదు. అసలు సర్వశక్తి కలిగిన దేవుడు మన దగ్గర ఉంటే అవేం చేస్తాయి? ఏం చేయలేవు. కానీ సాతాను బెదిరించడానికి కొన్ని శ్రమలు పెడతాడు. నిలబడ్డ వారు ధన్యులు, ఓడిపోయి ఫెయిల్ అయిన వారు దురదృష్టవంతులు. కాబట్టి మొట్టమొదటికి వీరి ప్రయాణంలో ఒక పెద్ద శ్రమ వచ్చింది. దాని పేరే ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రము భయంకరమైన సముద్రం, చాలా లోతైన సముద్రం, చాలా పెద్ద సముద్రం, వీరు దాటిపోలేనంత సముద్రం. ఎర్ర సముద్రంలో దాటడం అనేది సామాన్యమైన సంగతి కాదు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు, చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, యవ్వనులు, అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్న ముసలివారు ఉన్నారు. వీరందరూ ఎర్ర సముద్రాన్ని దాటాలి. వాస్తవానికి ఎర్ర సముద్రాన్ని ఏ మానవుడు దాటలేడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల గుండె నీరైపోయింది. నేను ఒకటే చెప్తున్నా, దేవునిలోకి వచ్చినప్పుడు వచ్చే కొన్ని కష్టాలను బట్టి మీరు భయపడితే, బాధపడితే, వెనుకడుగేస్తే దానికంటే పెద్ద కష్టాల్లోకి వెళ్ళిపోతావు. తర్వాత వీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ఎర్ర సముద్రము మార్గాన మోషే ఎందుకు నడిపించండు? దేవుడు ఒక సేవకుని నియమించుకున్న తర్వాత, ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఆయనకి ఏం ఆలోచన ఇస్తాడో అదే ఆయన చేస్తాడు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి సేవకుని యొక్క పనులకు అడ్డంకి చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. అది విశ్వాసులకి నష్టం. నిరంతరం ఎలాగ పని చేస్తారో నిరంతరం సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుడు సేవకులతో మాట్లాడతాడు. కాబట్టి మోషే నడిపించిన మార్గం సరైనది కాదన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి? అది కుదరని పని. ఇప్పుడు వెళితే మరలా తిరిగి వెనక్కి వెళ్ళాలి, అనగా లోకంలోకి వెళ్ళాలి. ఎర్ర సముద్రాన్ని దాటాలా, లోకంలోకి వెళ్ళాలా? దాటడానికి అవకాశం లేదు. నేను అదే చెప్తున్నా, దేవునిలో వచ్చే కొన్ని కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇంకా తీరవేమో అన్నట్టుంటవి. కానీ నువ్వు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ ఎర్ర సముద్రాన్ని ఈదలేము, ఎర్ర సముద్రాన్ని దాటలేము. కొంత సమయానికి ఒక శబ్దం వినపడ్డది వాళ్ళకి. ఆ శబ్దం ఏంటంటే, శత్రువుల సైన్యము తరుముతుంది.
పోయిందిలే ఈ పీడ అనుకున్నారు ఇశ్రాయేలీలు, తప్పించుకున్నాములే అనుకున్నారు ఇశ్రాయేలీలు, కానీ పోలా. నేను అది చెప్తున్నా, నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా నిన్ను సాతాను శోధిస్తూ ఉంటాడు. దాన్ని పూర్తిగా వదిలిపెడితే తప్ప దేవుణ్ణి గుండెలోకి రాడు. నీ హృదయంలో దేనికి స్థానం ఉండకూడదు. ఇంతకుముందు దానికి దేనికైనా స్థానం ఉంది అంటే దేవుడు నీలో లేనట్టు ఇంక అర్థం. వీళ్ళు పోయిందిలే సమస్య అనుకున్నారు, బానిసత్వం పోయిందని అనుకున్నారు, కానీ వెంబడిస్తుంది వెనక. దాన్ని జయించేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది ఆ పాపం, ఆ లోపం, ఆ బలహీనత. ముందు దాన్ని నువ్వు జయించాలి. జయించకపోతే దేవుడు నీలో ఉండలేడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇలా ఆలోచిస్తారు, ఎలాగూ మనం చనిపోతాం. ముందుకు వెళితే ఎర్ర సముద్రంలో చనిపోతాం, వెనక్కి వెళితే ఫరో చేతిలో చనిపోతాం. తిరగబడతారు ఇశ్రాయేలీలు. మోసే చెప్తూనే ఉన్నాడు ధైర్యము, భయపడకండి, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మీకేం కాదు, మనల్ని నడిపించేది దేవుడు, మన బాధ్యత తీసుకుంది దేవుడు, మనం ఆయన చేతిలో ఉన్న. ఎందుకు కంగారు పడతారు, ఎందుకు టెన్షన్ పడతారు, ఎందుకు భయపడతారు, ఎందుకు కలవరపడతారు? కొందరు వినరు, వారు వినకపోయింది గాక కొందరిని చెడగొడతారు కూడా. వారు చెడింది గాక కొందరిని చెడగొడతారు. వారే కోరాహు, దాతాను, అభిరాము వారి పేర్లు. వీళ్ళు ప్రజలను రెచ్చగొడతారు. ఇక్కడ చాలామందిని వారు పాడు చేస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే విశ్వాసం ఉన్న ఇశ్రాయేలీలు విశ్వాసం లేకుండా చేసేస్తారు. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అనుకోండి. భూమి వాళ్ళని నెరవిడిచి మింగేసిందట. సేవకునికి, నీ సంఘానికి విరోధంగా లేచిన ఆ దాతాను, కోరాహు, అభిరాములు భూగర్భంలో కలిసిపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దాటుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో భయం ఒక పక్కనుంది, విశ్వాసం ఒక పక్కనుంది, అవిశ్వాసం ఒక పక్కనుంది. ఏమైపోతామోనన్న భయం వారిలో ఉంది. దేవుడేమో నిరంతరం వారిని కునుకక నిద్రపోక కాపాడుతూ ఉన్నాడు. ఆ దేవుని గురించి వీళ్ళు ఆలోచించట్లా. వీళ్ళు లోకాన్ని చూస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు అపాయాలను చూస్తున్నారు, భయాలను చూస్తున్నారు. ఏది అడ్డొచ్చినా మాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం వీళ్ళకి రావట్లా. చూద్దామా వీళ్ళకి ఎంత కాపుదల దేవుడిచ్చినాడో. ద్వితీయోపదేశకాండం 29:5 నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఆమేన్. ఎంత సెక్యూరిటీ మీరు గమనించండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నేను 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యములో నడిపిస్తే, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిస్తే వారు వేసుకున్న బట్టలు పాతకెళ్ళేదట. మనం ఉదయం వేసుకుంటే సాయంత్రానికి మట్టి పట్టిపోతున్నాయి, సాయంత్రానికి పాతగిలిపోతున్నాయి. ఈ సంవత్సరంలో కొత్త బట్టలు తీసుకుంటే మరొక సంవత్సరానికి పాతగిలి మసి బట్టల్లాగా మారిపోతున్నాయి, నిష్ప్రయోజనమైన బట్టలుగా మారిపోతున్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ధరించుకున్న ఈ బట్టలు ఒంటి మీద 40 సంవత్సరాలు పాతగిలిపోలేదట. రాయబడింది, వారి కాళ్ళకు చెప్పులు పాతగిలిపోలేదంట, అంటే పాతవి కాలేదంట. మీరు ఎన్నోసార్లు సాక్ష్యాలు చెప్పుంటారు, దేవుడు మాకు ఈ మేలు చేసినాడు, ఆ మేలు చేసినాడు, ఇలా చేసినాడు, అలా చేసినాడు, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత ఆశీర్వాదాలు పొందినాం, ఇంత మేలు చూసినాం, ఇంత అద్భుతాలు చూసినామని. ఆ సాక్ష్యాన్ని తర్వాత కాలంలో మరలా తీసి పక్కన పడేస్తున్నాము, మనకిష్టమైనట్లు ప్రవర్తిస్తున్నాం. దేవుడి దగ్గరికి వస్తే ఏ మేలు కొదవై ఉండదు అంటున్నాం, దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నాం. దేవుడు మేము ప్రార్థన చేస్తే ఈ మేలు చేసినాడు అంటున్నాం, ప్రార్థన విడిచిపెడుతున్నాం. దేవునికి కృతజ్ఞతగా బ్రతకలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఈ ప్రయాణంలో వాళ్ళకి చెప్పులు ఎవరు కొడతారు? ఊరికి మనం ఆలోచిద్దాం. వారికి బట్టలు ఎవరు కొడతారు? అసలు వాళ్ళకి వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? రెడీమేడ్ షాపులు ఏమైనా ఉన్నాయా అరణ్యంలో ప్రయాణంలో? ఇప్పుడు వాళ్ళకి వస్త్రాలు కావాలి, మధ్యలో ఎక్కడివి? ఇప్పుడంటే మనకి నేతగాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుట్టే వాళ్ళు ఉన్నారు,
షాపులు ఉన్నాయి, వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం, క్రిస్మస్ కుట్టించుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు షాపులు ఎక్కడివి ఆలోచించండి. వాళ్ళకి వస్త్రాలు ఎక్కడివి, చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ, చెప్పులు షాపులు ఎక్కడ లేవు కదా. అరణ్యములో 40 సంవత్సరాలట వారిని అరణ్యములో నడిపిస్తే ఒంటి మీద బట్ట పాతగిలిపోలేదట, కాళ్ళకు చెప్పులు పాతగిలిపోలేదట. అలాగే కొత్తగా ఉన్నాయి. ఎంత కాపుదలను దేవుడిచ్చినాడు వాళ్ళకి, ఎంత సెక్యూరిటీ దేవుడిచ్చినాడు వాళ్ళకి. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, మీరు వస్త్రములను గురించి చింతించకుడి, మీరు ఆహారమును గురించి చింతించకుడి. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, నువ్వు దేని గురించి దిగులు పడవు, దేని గురించి బాధపడవు, దేని గురించి చింతపడవు. నీకు ఏది అవసరమో తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. 40 సంవత్సరాల కాలంలో వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు కూడా పాతగిలేదు. వారి ప్రయాణములు ఇంకా వారికి ఏం కొదవ ఏంటో చెప్పండి. వారికి ఏమి కొదవలేదు. దేవుని ఇంత కాపుదల్లో ఉన్న వీళ్ళు ఆఖరికి దేవునికి విరోధంగా మారి వీళ్ళు చేసిన పనులకి సేవకుని కూడా విరక్తి పుట్టేసి వీళ్ళను దేవునికి అప్పగిస్తే, దేవుడు సాతానుగడికి అప్పగిస్తే, సాతానుగడి వీళ్ళని మధ్యలోని మట్టు పెట్టేసిండు. ఎంత కాపుదలను పోగొట్టుకున్నారు వీళ్ళు. చదువుదాం ఇంకా, ఎందుకంటే కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుని కృపలో వీరు పోగొట్టుకున్న మాటలు చూస్తే నిజంగా మనకు చాలా బాధేస్తుంది. సంఖ్యాకాండం 14 అధ్యాయం 14 వచనంలో ఇంకొక శ్రేష్టమైన మాట రాయబడింది. సంఖ్యాకాండము 14 అధ్యాయం 14 వచనము, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘం వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. ఏమంటున్నాడు? నీ వారితో కూడా ఉన్నావనియు. మనం మొదటి చదువుకున్నాం కదా, ఇశ్రాయేలును కాపాడేవాడు కునికడు నిద్రపోడు. నీ వారితో కూడా ఉన్నావనియు, నడుస్తున్నావనియు కదా, వారి ముందర నడుస్తున్నావనియు. ఆ పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో 40 సంవత్సరాలు దేవుడు వారితో ఉన్నాడట. వారితో పగలు మేఘస్తంభములను, రాత్రి అగ్నిస్తంభంలో. మేఘస్తంభంలో ఎందుకంటే ఎండ దెబ్బ వారికి తగలకుండా అడ్డంగా ఉన్నాడట సూర్యునికి. అగ్నిస్తంభం ఎందుకంటే రాత్రి చీకట్లో వారి ఇబ్బందులు పడకుండా అగ్నిగా వారు చుట్టున్నాడట దేవుడు. ఎంత సెక్యూరిటీ ఇచ్చిండు దేవుడు. నిజంగా నీకు ఎంత సెక్యూరిటీ ఉందో నీకు అర్థం కావట్లా, నీకు ఎంత కాపుదల ఉందో నీకు అర్థం కావట్లా. దేవుని కనుదృష్టి మీద ఎంతగా ఉందో ఈ ప్రజలకు అర్థం కాక తిరిగి మరల లోకంలో కలుస్తున్నారు చాలామంది. అజ్ఞానము చీకట్లో ఉన్నారు చాలామంది. దేవుని కృపను కోల్పోతున్నారు చాలామంది. దేవుని కాపుదలను కోల్పోతున్నారు చాలామంది. దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు చాలామంది. దేవుడట పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి ఏ కీడు తగలకుండా, ఏ అపాయము రాకుండా, ఏ సమస్య లేకుండా వారు నడిపిస్తూ ఉన్నాడట. దివారాత్రము దేవుని కాపుదల వారి మీద ఉంది. ఇంత దేవుని కాపుదలను కల్లార చూసిన వీళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారో అర్థం కాల. ఒకడంటాడు, నాకు మాంసం తినాలనిపిస్తుంది, మాంసం పెడతావా చేస్తావా? చంపేసిండు అక్కడ కొంతమందిని. కొంతమంది అంటారు, మా శరీర కోరికలు బలహీనపరుస్తున్నాయి, మీ సేవకుడు చెప్పే మాటలు కఠినంగా ఉన్నాయి, మేము తిరిగి లోకములో కలవాలనుకుంటున్నాం, ఐగుప్తులో కలవాలనుకుంటున్నాం, మాకు ఇదేమి నచ్చల. మొదటేమో ఏడుస్తారు. అసలు ఒక్కసారి మన మొదటి జీవితాన్ని చూస్తే అసలు మనం ఇక్కడికి ఎలా అడుగుపెట్టినాము, దేవుడి దగ్గరకు, ఆయన సన్నిధిలోకి ఎలా అడుగుపెట్టినాము, ఏ బాధలతో అడుగుపెట్టినాము, ఏ సమస్యలతో అడుగుపెట్టినాము, ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని సేవకుని ద్వారా ఆయన మనకు చేసిన మేలేంటి, ఆయన చూపించిన కృప ఏంటి, ఆయన కాపుదల ఏంటి, ఇంతవరకు మనం సజీవంగా ఉన్నాము అంటే మొదట మనం ఏ స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చినాము అనేది గుర్తుపెట్టుకుంటే మనలో గర్వం రాదు. చచ్చిపోయేంత వరకు దేవునికి సేవకునికి నమ్మకంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ మొదటి చేసిన మేలు మర్చిపోతామో, సాతానుగాడు మనలోకి వస్తాడో, ఇక మనము తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తాం సేవకునికి, దేవునికి కూడా. అరే మొదట ఏడుస్తారు,
మొదట మాకు ఈ శ్రమలు వద్దన్నారు, ఈ బాధలు వద్దన్నారు, నువ్వుంటే చాలు యేసయ్యా అన్నారు, నువ్వుంటే చాలు దేవా అన్నారు, మమ్మల్ని నడిపించాయి అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు తిరగబడటం ప్రారంభించినారు. ఎవరు వీళ్ళని ప్రేరేపించింది? విరోధి అయిన సాతాను. జాగ్రత్త, మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తాడు. దేవునికి దూరం అయిపోతారు, నాశనానికి సమీపిస్తారు. అసలు ఇప్పుడు ఏమంటున్నారు? మరలా తిరిగి మాకు ఐగుప్తు కావాలంటున్నారు. అరే ఎంత దారుణమైన విషయం అది. మోసే ఎవడు అంటున్నారు, మమ్మల్ని నడిపించడానికి నువ్వెవరు అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంత కాపుదలనిచ్చి కనికరించి కృప చూపిస్తే ఎలా తిరగబడుతున్నారు. ఒకడంటాడు, మాకు నీరు లేవు, మోసే చంపడానికి తీసుకొచ్చినవా, అసలు నువ్వెవడు మమ్మల్ని తీసుకురావడానికి అని తిరగబడుతున్నాడు. ఒకడంటాడు, మాకు ఈ ఆహారం తిని తిని వెగటి కొట్టేసింది, ఎప్పుడు ఈ ఆహారమే పెడుతున్నావు, నువ్వేం సేవకుడువయ్యా కదా, ఎప్పుడు ఇదే ఆహారమా, మాకు ఆహారం మార్చు. దేవుడు ఇవ్వమన్నది అదే. ఒకసారి మేము కూడా వాక్యం చెప్తుంటే ఎప్పుడు ఇంత కఠినంగా చెప్తారని మీకు బాధగా ఉంటుంది. దేవుడు చెప్పమన్నది అదే, అది చెప్పక మేము వేరేది అటు చెప్తాం. మోషేకి విసుగు పుట్టేసింది ఈ ప్రజలతోటి. దేవుడు మాంసం ఇస్తాడు కానీ తిన్న తర్వాత చంపేస్తాడు కొంతమందిని, మాంసాపేక్ష జనులను. ఇలా తిరగబట్టం ప్రారంభించాడు. కొంతమంది అయితే పాప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, 10 ఆజ్ఞలు మర్చిపోయినారు. దేవుని బిడ్డలారా, ఈ కాపుదలను పోగొట్టుకొని 6 లక్షల కాలుబలం బయలుదేరితే ఇద్దరేనంటారు ఐగుప్తు నుంచి కనాను చేరింది, ఇద్దరేనంట. మిగతా వాళ్ళు ఏమైపోయినారు? ఏంటి ఇంత కాపుదల్లో, ఇంత రక్షణలో, ఇంత సెక్యూరిటీలో, ఇంతగా దేవుడు వారి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటే, చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఆ దేవుని కృపను పోగొట్టుకున్నారు అంటే నిజంగా చాలా దుఃఖించాల్సిన విషయం అది. మనం అలా ఉండొద్దు. దేవుని కాపుదలను మనం పోగొట్టుకోవద్దు. దేవునిలో ఆయన ఇచ్చిన ఆ మేలును మనం పోగొట్టుకోవద్దు. దావీదు కూడా, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజును చేసినావయ్యా, ఏమిచ్చి నీకు నేను రుణము తీర్చగలను? నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన చేసిన మేలు దేనిని మరొకము, ఆయన మాత్రమే స్తుతించుమని అన్యాయంగా మర్చిపోయిండు. ఒకసారి ఆజ్ఞలు మర్చిపోయిండు, చేయకూడని పనులు చేసిండు. అయినా దేవుడే వదిలిపెట్టలేదులేండి. ఇవ్వాల్సిన గిఫ్ట్ బాగానే ఇచ్చిండు దావీదుకి. ఇంకా జీవితంలో ఏ పొరపాటు చేయకుండా చేసిండు. కాబట్టి దేవుని కనికరాన్ని పోగొట్టుకోవద్దు, మనం దేవుని కృపను పోగొట్టుకోవద్దు. నువ్వేమై ఉన్నావో, ఎక్కడున్నావో, ముందు మన యథార్థతను, నీతిని, దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఎలా ఉన్నామో చూసుకుందాం. మన గొప్పతనాల తర్వాత సంగతి. దేవునికి మొదటి స్థితిలో ఉన్నామో లేదో గమనించుకుందాం. ఇశ్రాయేలు ప్రజల వల్ల మనం ఉండకూడదు. కానీ మొదటి స్థితిలో ఉంటే ఎలా ఉంటామో తెలుసా? కొన్ని ఆటంకాలు వచ్చినా, కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, కొన్ని అవమానాలు, నిందలు కలిగినా అదే వేలో నడుస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం చూస్తాం. ఒక ఆయన నడుస్తాడు. ఎవరైనా? మోషేకి పరిచారకుడు యెహోషువ. మోషేని వెంబడిస్తాడు. అన్న అహరోను తిరగబడ్డాడు మోషే మీద, అక్క మిర్యాము తిరగబడ్డది మోషే మీద, అందరూ అయిన వారే తిరగబడ్డారు మోషే మీద. కానీ యెహోషువకి మోషేకి ఎటువంటి సంబంధాలు లేవు, కానీ తిరగబడినట్టుగా బైబిల్లో రాయబడలేదు. ఆయన ఏం చెప్తే అది చేసిండు. కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడమంటే నిలబడ్డాడు. మోషే దేవుని అడుగుజాడలు నడుస్తున్నాడు, నేను మోషే అడుగుజాడలో నడవాలనుకున్నాడు. పౌలు గారు అన్నాడు, నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మీ దైవజనుడు ఈ మాట చెప్పాలి, నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం, సేవకునికి ఆశీర్వాదం. అలా నడుచుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు. తర్వాత దేవుడు మోషేను కూడా తీసేసి ఆ డ్యూటీని యెహోషువకి ఇవ్వాలన్నంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. అదే అంటున్నా, నీవు ఎక్కడున్నావో అక్కడే నమ్మకంగా ఉండు, అక్కడి నువ్వు ఆశీర్వదించబడతావు, అక్కడి నువ్వు దీవించబడతావు. మోషే ఎవడు? మేము కూడా ప్రవశించలేదా, మేము ప్రవక్తలం కాదా అన్న తిరగబడ్డ వాళ్ళందరూ నాశనం అయిపోయారు. నువ్వు ఎక్కడున్నావో, ఏ సేవకుని కింద ఉన్నావో, ఏ వాక్యం కింద ఉన్నావో అక్కడే అణిగిమణిగుండి నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పటికైనా తిరగబడితే దాని మూల్యం చాలా దారుణంగా ఉంటుంది. ఈయన తిరగబడినట్టు ఎప్పుడు కూడా లేదు. కనాను చూడమని వేగు చూడటానికి వెళితే 12 మందిలో మోషేతో యెహోషువ అంటాడు, భయపడవలసిన అవసరం లేదయ్యా, దేవుడు మనల్ని నడిపిస్తాడు. భయపడిన సేవకుని కూడా ధైర్యపరిచిన వాడే యెహోషువ. యెహోషువ మోషేని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రజలను విడిచిపెట్టలేదు, ఆ క్రమాలు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని దృష్టి ఇప్పుడు మోషే తర్వాత ఎవరి మీదకి వచ్చింది?
యెహోషువ మీద. ఒక మనిషిని హెచ్చించాలి అంటే సేవకులు హెచ్చించలేరు, ప్రజలు హెచ్చించలేరు, దేవుడు హెచ్చించాలి. ఇప్పుడు దేవుడు యెహోషువను హెచ్చించాలనుకున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇక్కడ అక్కడ అంత చెడిపోతాం. దేవుని దగ్గర మనం యథార్థంగా నడుచుకున్నప్పుడు, ఆయన మార్గంలో క్రమంగా నడుచుకున్నప్పుడు యెహోషువలాగే దేవునిని చేస్తాడు. మనకై మనం చెడగొట్టుకుంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఎవరి ఆత్మను వారే బాగు చేసుకోవాలి, ఎవరి కోరే బలపడాలి, ఎవరి కోరే దేవుళ్ళు స్థిరపడాలి. యెహోషువ చెప్తున్న మాట, నాకు దేవుడు మోషే ద్వారా నియమించిన ఈ పని ఏదైతే ఉందో, ఇది నేను ప్రారంభించినప్పుడు ఏ బలమైతే ఉందో, ఇప్పుడు నాకు 85 ఏండ్లు అదే స్ట్రాంగ్, అదే శక్తి, అదే బలమును, అదే పవర్ నాలో ఉంది. అనారోగ్య సమస్యలు ఏమి లేవు, బీపీ, షుగరు కదా, ఇటువంటివన్నీ ఏమీ లేవు. అదే పవర్తో నేనున్నాను అంటుండే యెహోషువ. అందుకే దేవుని బిడ్డారా, దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు. కాకపోతే ఆయన దగ్గర నుంచి కృప ఎలా పొందుకోవాలో మనకు అర్థం కావట్లా. కేవలం కొంతమంది ప్రార్థనకు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే అయిపోద్ది అనుకోండి. కాదు. అలా అనుకుంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా భక్తులే. ఈయన దగ్గర ఉన్న క్రమాలు వేరు, పరిశుద్ధత వేరు, యథార్థత వేరు, సాక్ష్యం వేరు. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారని కనిపెడతా ఉంటాడు పైన నుంచి. యెహోవా యందు ఇద్దరు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని ఉండగా దేవుడు చెవియొగ్గా ఆలకించును. ఇద్దరు మాట్లాడుకునేది కూడా ఏం మాట్లాడుతుండో వింటాడట. నువ్వు బాప్తీసం తీసుకున్న బిడ్డవైతే నువ్వేం మాట్లాడుతున్నావో, ఎక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు చెవి పెట్టి అంటాడు. వాటన్నిటిని బట్టి నీకు జీతం ఇచ్చేది. భక్తి అంటే ఏదో గుడికి వెళ్ళి వచ్చినట్లు కాదు, గుండెను శుభ్రం చేసుకునేది. కాబట్టి అలా ఎవరైతే ఉంటారో నిజంగా దేవుని కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ఇశ్రాయేలును కాపాడోడు కునుకడు నిద్ర. నీ ఇంటి చుట్టూ ఆయన కంచె వేస్తాడు. నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నువ్వెక్కడున్నా ఆయన కాపుదల ఉంటుంది. ఈ కాపుదలలో మనం ఉండులాగున దేవునికి మనము ఇష్టలుగా నడుచుకున్నట్లు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ కృపగలనైన నీవు చేస్తున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము. ఇశ్రాయేలు ప్రజలైతే మీరు చేసిన మేలులను మరచిపోయి చివరికి అయ్యా వారు స్వనాశనమును కోరుకున్నారు తండ్రి. అయ్యా వారిలో ఉన్న యెహోషువ అయితే ఇదిగో మీకు నమ్మకంగా నడుచుకొని బహుగా దీవించబడ్డాడు. గొప్ప స్థానాన్ని, ఉన్నత భాగ్యాన్ని పొందుకున్నాడు. మేము అలా ఉండేటకు కృప చూపి సహాయము చేయండి. మేమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలా మార్చండి ప్రభువా. మీకు నమ్మకస్తులుగా దీవించి ఆశీర్వదించండి. లోకంలో కలిసిపోకుండా, లోక మాయలో చిక్కిపోకుండా, లోక ఆకర్షణకు గురి కాకుండా, మీ మొదటి ప్రేమను విడిచిపెట్టకుండా, సాతాను వారిని పట్టుకొని అయా వెళ్ళిపోకుండా సహాయము చేయండి. ప్రతి బిడ్డను మారు మనసు దయచేయండి. ప్రతి బిడ్డకు తండ్రి యథార్థమైన జీవితం అనుగ్రహించండి. అయా మీ మార్గంలో నడుచుకునే కృపనిచ్చి సహాయము చేయండి. ఈ మాటలు విన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, ఈ మాటలు వారికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబట్ట కృప చూపి సహాయము చేయండి. అనారోగ్యములతో బిడ్డలకు స్వస్థతను, విడుదల దయచేయండి. అయ్యా బిడ్డలేని వారి గర్భఫలం ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు తోడైంది, ఉద్యోగం పనిబాట్లను తోడైంది. ప్రతి ఒక్కరి అక్కర ఔషధులు మీరు మహిమలో తీర్చి సహాయం చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము